సినిమా వాళ్లకు సెంటిమెంట్లు కాస్త ఎక్కువ. ఏదైనా ఒక విషయాన్ని బలంగా నమ్మితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ సెంటిమెంట్కి అనుగుణంగా నడుచుకుంటూ ఉంటారు. వినాయక్కి సెంటిమెంట్లపై చాలా గురి. ఆయన ప్రతి సినిమా విడుదల ముందు అంతర్వేది వెళ్ళి లక్ష్మీ నరసింహస్వామి గుడిలో పూజలు చేయిస్తూ ఉంటారు. పాటల క్యాసెట్టో పోస్టరో ఆయన పాదాల దగ్గర పెడుతూ ఉంటారు. అఖిల్ ఫ్లాప్తో వినాయక్ చాలా నిరుత్సాహానికి గురయ్యారు. దర్శకుడిగా ఆయన మైలేజ్ కొంచెం తగ్గింది. అప్పుల పాలైన బయ్యర్లను ఆదుకోవాల్సిన బాధ్యత ఆయన పైన పడింది. దాదాపు 5 కోట్ల వరకు వినాయక్ తిరిగి వెనక్కిచ్చేయాల్సి వచ్చింది. దీనంతటికీ కారణం సెంటిమెంటే అని ఆయన నమ్మకం. ఇటీవల ఆయన జూబ్లీహిల్స్ ఏరియాలో విశాలవంతమైన ఇల్లు కట్టుకున్నారు. ఆ ఇంట్లోకి వెళ్ళాకే అఖిల్ సినిమా పనులు ప్రారంభమయ్యాయి. ఆ ఇంటికి వాస్తు దోషం ఉందనే విషయాన్ని వినాయక్ ఇటీవలే పసిగట్టారు. ఈ మధ్య తన బ్యాడ్ టైంకి ఆ ఇల్లే కారణమని ఆయన విశ్వాసం. అందుకే ఉన్న పళంగా ఆ ఇంటిని బేరం పెట్టేశారు. 20 కోట్లకు అమ్మేశారు. వినాయక్ అప్పుల పాలైపోయాడని, అందుకే ఇంటిని అమ్ముకున్నారని గుసగుసలు వినిపిస్తున్నా ఆ ఇంటి అమ్మకం వెనక అసలు కారణం ఇదన్నది విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇప్పుడు సొంత ఊర్లో ఉన్న వీమాక్స్ థియేటర్ని కూడా బేరానికి పెట్టేశాడట. ఆ థియేటర్ అమ్మి మధురవాడలో మరో థియేటర్ కొనడానికి వినాయక్ సిద్ధమవుతున్నాడని టాక్. మొత్తానికి ఇంట్లోని దోషమే అఖిల్ సినిమా ఫ్లాప్కి కారణం అన్నమాట. ఏమిటో ఎవరి నమ్మకాలు వాళ్ళవి, కాదనడానికి మనమెవరం?